గుంటూరు టీడీపీ పార్లమెంటు సీటు దాదాపు ఖరారైంది. భాష్యం రామకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భాష్యంకు ఎంపీ టికెట్ దక్కకుండా పోయింది. దీంతో ఈసారి భాష్యంనే బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చింది టీడీపీ. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు భాష్యం విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తుంది. గుంటూరు టీడీపీ పార్లమెంటు సీటు దాదాపు ఖరారైంది. భాష్యం రామకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భాష్యంకు ఎంపీ టికెట్ దక్కకుండా పోయింది. దీంతో ఈసారి భాష్యంనే బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చింది టీడీపీ. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు భాష్యం విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. చివరి నిమిషంలో లాస్ట్ టైం ఎంపీ టికెట్ చేజార్చుకున్న భాష్యం ఈసారి టీడీపీ నుంచి పార్లమెంటు సీటుకు దాదాపు ఖరారు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. ఇటు చూసుకుంటే భాష్యం రామకృష్ణకు టీడీపీ తరపు నుంచి టికెట్ కన్ఫర్మ్ చేశారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఎంపీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేస్తూ వస్తుంది. తాజాగా చూసుకుంటే ఇప్పటికే 2 నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గం, పలు శాసనసభ, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనాధికారికంగా కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తుంది. తాజాగా చూసుకుంటే గుంటూరు ఎంపీగా భాష్యం రామకృష్ణాన్ని దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో ఇతని సోదరుడు భాష్యం ప్రవీణ్కి చిలకలూరుపేట కానీ గుంటూరు ఎంపీ కానీ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన పూర్తి స్థాయిలో గుంటూరు పార్లమెంట్, అటు చిలకలూరుపేట 2 చోట్ల కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేశారు. పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో కూడా భాష్యం రామకృష్ణకి దాదాపుగా టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ చివరి నిమిషంలో మళ్ళీ గల్లా జయదేవ్కే నియోజకవర్గంలో సర్వేలు అన్ని అనుకూలంగా రావడంతో చివరి నిమిషంలో గల్లా జయదేవ్ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 2024కు సంబంధించి కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణని దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే వాస్తవానికి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి కూడా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ని పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వేలకు సంబంధించి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కంటే కూడా భాష్యం రామకృష్ణకి ఎక్కువ శాతం, దాదాపుగా వీరి మధ్య 12% సంబంధించి కూడా వేరియేషన్ ఉన్నట్లు కూడా టీడీపీ నాయకత్వం భావించింది. ఈ నేపథ్యంలో భాష్యం రామకృష్ణని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేస్తూ అధిష్టానం కొద్దిసేపు క్రితమే నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్, ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన్ని గుంటూరు ఎంపీగా, ఏదైతే ఉమ్మారెడ్డి వెంకటరమణి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా వేగంగా పావులు కదిపింది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా టీడీపీ కంచుకోటగా ఉంది. అనేక సార్లు కూడా టీడీపీ ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా గెలుపొందిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి కూడా మరొకసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి, అంటే టీడీపీ హ్యాట్రిక్ సాధించాలని చెప్పి భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రముఖ విద్యా సంస్థల అధినేత రాష్ట్ర వ్యాప్తంగా కూడా భాష్యం భూమ్స్, భాష్యం పేరుతో దాదాపుగా 15 రకాలుగా స్కూల్స్ని, కళాశాలని కూడా ఆయన నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఆయన ఏదైతే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన నేత, ఈ ప్రాంతానికి సంబంధించి చాలా సత్సంబంధాలు, వాళ్ళ కుల, ఆర్థిక, సామాజిక రంగాల పరంగా పూర్తి స్థాయిలో కూడా ఆయనకి బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం తరపు నుంచి వచ్చే, అధికార పార్టీ నుంచి వచ్చే అభ్యర్థిని ఢీకొట్టాలంటే ఒక భాష్యం రామకృష్ణకే సాధ్యమవుతుందని చెప్పి కూడా అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే ఆయన్ని భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపుగా అయితే ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి పెమ్మసాని చంద్రశేఖర్ని కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ భాష్యం రామకృష్ణని మొదట్లో నర్సరాపేట అనుకున్నారు. తర్వాత వైసీపీ నుంచి ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీలో చేరడంతో ఈ నేపథ్యంలో మరొకసారి టీడీపీకి సంబంధించి ఆ నిర్ణయాన్ని మార్చుకొని గుంటూరు ఎంపీగా భాష్యం రామకృష్ణని ఖరారు చేస్తున్న నిర్ణయమే తీసుకున్నారు రత్న. రైట్ శివ, అయితే ఆర్థికంగా అటు భాష్యం రామకృష్ణ బలమైన నేత, అదే ఇంకో విధంగా చూసుకుంటే భాష్యం విద్యా సంస్థల అధినేతగా కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ ఓవరాల్ ఇదంతా చూస్తే టీడీపీకి గుంటూరు నియోజకవర్గంలో ఈ విషయాలన్నీ ఎంతవరకు ప్లస్ అవుతాయంటారు?
అంటే వాస్తవానికి రత్న గుంటూరు పార్లమెంటు కూడా దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు తూర్పు, పశ్చిమం, అలాగే పతిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించింది గుంటూరు పార్లమెంటు, గుంటూరు జిల్లా. సో ఈ జిల్లా ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ జిల్లా సంబంధించి కానీ కులపరంగా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కంచుకోటగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, తెనాలి, అలాగే గుంటూరు పశ్చిమంలో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా గెలుపొందడం జరిగింది. అలాగే ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఈ 5 నియోజకవర్గాలు ఎక్కువ మెజార్టీని టీడీపీకి గతంలో కానీ అంతకుముందు కానీ వరుసగా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు లేని వ్యక్తిని నియమించాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తోంది. సో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకి సంబంధించి ఆర్థికంగా కానీ కులపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సేవా కార్యక్రమాల పరంగా కానీ జాతీయ గుంటూరు జిల్లా పరంగా అంటే గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిధిలో అందరితో ప్రతి గ్రామంలో కూడా వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగతంగా పరిచయాలు ఉండటం, ప్రతి ఒక్కరు ఊరికి సంబంధించి 15 నుంచి 20 మంది ఆ విద్యా సంస్థలో చేరిన వారు ఉంటారు. ఇట్లా అనేక అంశాలు కూడా భాష్యం రామకృష్ణ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుంటూరు పార్లమెంట్ కంచుకోటగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇటు భాష్యం రామకృష్ణకు ఉన్న మంచి పేరుతో పాటు సామాజిక ఆర్థిక కోణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడంతో అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటరమణతో పోల్చుకుంటే భాష్యం రామకృష్ణ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో కొంచెం పై చేయిగా కూడా చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.